భారతదేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని కేసీఆర్ గారు దేశం ముందు ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు. దీని మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనికి ఆయన చెప్పిన కారణాలు ఎంత అవగాహన రాహిత్యమో ఎంత అర్ధరహితమో ఒకసారి చూద్దాం. అంబేద్కర్ గారు నేను తగలబెడతాను రాజ్యాంగం, మరి దాని సంగతి ఏంటి? రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా, ఎందుకు మార్చమంటాను అడుగుతుంది, నీకు తెలుసా? అవును అన్నారు అంబేద్కర్, కానీ ఏ సందర్భంలో ఎందుకు అన్నారు ఒకసారి పార్లమెంట్ రికార్డ్స్ని కానీ తిరగేస్తే తెలుస్తుంది. 1953 సంవత్సరంలో పార్లమెంట్లో మాట్లాడుతూ అని ఏ సందర్భంలో అన్నారంటే, నేను ఎంతో ఉన్నతమైన లక్ష్యాలతో ఈ రాజ్యాంగాన్ని తయారు చేస్తే వాటిని అమలు చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారనేటువంటి బాధతోటి ఈ రాజ్యాంగాన్ని తగలబెడతానన్నారు. అంటే అంబేద్కర్ ఉద్దేశం రాజ్యాంగంలో తప్పు ఉన్నదని కాదు, దాన్ని అమలు చేసేటువంటి పాలకుల్లో తప్పు ఉందని. దళితుల జనాభా 19% పెరిగింది, దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి, కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. ఏంటండి, రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి కొత్త రాజ్యాంగం రాయాలా? ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ మీద మీకు అవగాహన ఉందా? అసలు ఒక్కో రాష్ట్రంలో ఒక రకమైనటువంటి రిజర్వేషన్ల సిస్టమ్ ఉంది. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, కానీ అక్కడ కొత్త రాజ్యాంగాన్ని రాయలేదే ఇంప్లిమెంట్ చేయడానికి. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణలలో ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు వెనక్కిపడ్డారని చెప్పి వాళ్ళకి 4% రిజర్వేషన్లు ఇచ్చారు. అప్పుడేమైనా కొత్త రాజ్యాంగం రాశారా? అదంతా ఎందుకు? దేశవ్యాప్తంగా మోడీ గారు అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్లు కల్పించారు. దానికి ఏమైనా కొత్త రాజ్యాంగం రాశారా? అంటే రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి కొత్త రాజ్యాంగాన్ని రాయవలసినటువంటి అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఒక చట్టం చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే, రాష్ట్రంలో అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే సరిపోతుంది. దళితులు 19% ఉన్నారు, మీరు తెలంగాణలో 19% రిజర్వేషన్లు ఇవ్వండి. ఎస్టీలు 12% ఉన్నారు, 6% రిజర్వేషన్లు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి 12% రిజర్వేషన్లు ఇవ్వండి. బీసీలు 50% పైన ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఇవ్వండి. తమిళనాడు ఆదర్శంగా తీసుకోండి. దీనికి కొత్త రాజ్యం రాయవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు. దేశంలో ఇయ్యాలంటే కూడా మహిళలకు రక్షణ లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వాలి, దాని రాజ్యాంగంలో పొందుపరచాలి. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. ఈ దేశంలో మహిళల రక్షణ కోసం కొన్ని వేల సెక్షన్లు, పదుల సంఖ్యలో చట్టాలు ఉన్నాయి. ఆడబిడ్డ తల్లి గర్భం నుండి భూమి మీద అడుగు పెట్టక ముందే ఆ ఆడ శిశువుని కాపాడడానికి పిఎన్డిటి యాక్ట్ చేశారు 1994లో. దీనికోసం కొత్త రాజ్యాంగం ఏమీ రాయలేదే. 2012లో పసిపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి పోక్సో చట్టం తీసుకొచ్చారు. 2013 సంవత్సరంలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిర్భయ చట్టం తీసుకొచ్చారు. ఇలాగ అనేక చట్టాలు చేస్తూ ఉన్నారు. చట్టాలు చేసినప్పుడల్లా ఏమైనా రాజ్యాంగాన్ని మారుస్తున్నారా కేసీఆర్ గారు? మహిళల కోసం ఎన్ని చట్టాలైనా చేయొచ్చు. నిజంగా మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో నిర్భయ కన్నా పోక్సో కన్నా బలమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురండి. అదేవిధంగా ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004-2006 సంవత్సరం మధ్యలో మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్కి ఒక అమెండ్మెంట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి, అంటే ఒక కుమార్తెకి కానీ భార్యకి కానీ తల్లికి కానీ పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కు కల్పించేటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకున్నటువంటి ప్రభుత్వంలో కూడా మీరు ఒక భాగస్వామిగా ఉన్నారు. ఏంటండి ఇది? మీరు తీసుకొచ్చిన చట్టాన్ని మీరే మర్చిపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది కేసీఆర్ గారు. దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప? అవును, దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి, మంచిది. కానీ దానికి కొత్త రాజ్యాంగం ఎందుకండి? 1980 సంవత్సరం నుంచే 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ గారు ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ను, ఎస్టీల కోసం ట్రైబల్ సబ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయించడం ప్రారంభించారు. దాని ప్రాతిపదికగా చేసుకుని 2013 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చింది ఎస్సీ ఎస్టీల కోసం. ఇప్పుడు దేశవ్యాప్తంగా సప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలా?
సరే, ఇప్పుడు మన టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ చేత పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టండి. సప్లైన్ దేశవ్యాప్తంగా అమలు అవుతుంది. అది దళితులకి, ఎస్సీ ఎస్టీలకి చాలా మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కొత్త రాజ్యాంగం రాయవలసిన అవసరం ఏముందండి? మీరు కేంద్ర మంత్రిగా పనిచేస్తారు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తారు, మీకు తెలుసు కదా ఈ విషయాలన్నీ. అంబేద్కర్ గారే చెప్పిండు ఆయన ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండు ఆయన. అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్, అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యింటే గిట్టే ఉంటుందా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత? అవును, అంబేద్కరు రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచివాడై ఉండాలని చెప్పారు. 1949 సంవత్సరంలో నవంబర్ 25వ తారీఖున రాజ్యాంగ సభలో తన ఆఖరి ఉపన్యాసంలో ఆయన ఏమన్నారంటే, ఒక రాజ్యాంగం మంచిదైనా అమలు చేసేవాడు చెడ్డవాడైతే చెడ్డ రాజ్యాంగం అయిపోతుంది. ఒక రాజ్యాంగం చెడ్డదైనా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి రాజ్యాంగం అవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అంటే ఇక్కడ ఏ దేశంలో అయినా కానీ రాజ్యాంగంలో తప్పు ఉండదు, దాన్ని అమలు చేసే వాళ్ళనే తప్పు ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉండుంటాయి. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగంలో ఎటువంటి తప్పు లేదు. నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు ఏమంటారు? బాబాసాహెబ్ అంబేద్కర్ స్పిరిట్ ఉండాలంటారు. ఎస్, 100% ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్పిరిట్ ఉంది. ఎందుకంటే ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, భారత రాజ్యాంగ పరిషత్తులోనే సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులు చివరిలో బాబాసాహెబ్ అంబేద్కర్ని పొగుడుతూ చెప్పినటువంటి మాటలు. అంబేద్కర్ స్పిరిటే ఈ రాజ్యాంగాన్ని తయారు చేసింది అనేటువంటిది. అంటే మీరు అదే స్పిరిట్తో దళిత బంధును ప్రవేశపెట్టాము, ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అది అంబేద్కర్ స్పిరిటో లేకపోతే దాని నేపథ్యం ఏంటో, పూర్వపరాలు ఏంటో మీకు తెలుసు, మొత్తం సమాజానికి అంతటికీ కూడా తెలుసు. నెక్స్ట్ రెండోది, కేవలం 10 లక్షలు ఇస్తే దళితులు అంబేద్కర్ స్పిరిట్ ఇదేమి ఉండవండి. అంబేద్కరు ఆకలితో పాటు ఆత్మగౌరవం కోసం కూడా మాట్లాడారు. దళితులకి పదవులు, డబ్బులతో పాటు వాళ్ళని మనుషులుగా గుర్తించినప్పుడు మాత్రమే అంబేద్కర్ స్పిరిట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అవుతుంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. కాబట్టి అంబేద్కర్ స్పిరిట్ అవ్వాలంటే రాజ్యాంగాన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు. నిజంగా అంబేద్కర్ ట్రూ స్పిరిట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది. అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప, ఈ దేశాన్ని అద్భుతమైన ప్రగతి వైపు నడిపించేటువంటి రాజ్యాంగం కావాలి, కరెక్టే. అంటే ఈ దేశం బాగుపడొద్దా అంటే దేశం నాశనం అయిపోవడానికి రాజ్యాంగం కారణమా? మీరు అమెరికాలా బాగుపడాలి అంటే అమెరికా దేశం యొక్క అభివృద్ధిలో ఆ రాజ్యాంగం యొక్క పాత్ర ఎంతో ఉంది. ఆ రాజ్యాంగం రాసి, అమెరికా రాజ్యాంగం అంటే ఫస్ట్ ఓల్డెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ఆ రాజ్యాంగం రాసి 100 సంవత్సరాలు కాకమునిపే ఆ దేశంలో అంతర్యుద్ధం వచ్చింది, సివిల్ వార్ వచ్చింది. దేశం 2 ముక్కలైపోయేటువంటి ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కొత్త రాజ్యాంగం రాసుకోలేదే, ఉన్న రాజ్యాంగానికి సవరణలు చేసుకున్నారు. దేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టారు. అంటే అదేవిధంగా భారతదేశంలో చాలా వనరులు ఉన్నాయి, యువత ఉంది, అదేవిధంగా వసతులు ఉన్నాయి. ఎన్నాటిని సమ్మిళితం చేసేటువంటి రాజ్యాంగం ఆల్రెడీ మన భారతదేశానికి ఉంది. ఎందుకంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశానికి అవసరమైనటువంటి తిండి గింజలు కూడా వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. కానీ ఈరోజు భారతదేశం అనేక దేశాలకి ఆహారాన్ని ఎగుమతి చేయగలుగుతూ ఉంది. అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. మనం ఇంకా మీరు కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉంటే, చదివితే మీకు తెలుసు, గ్రేట్ రిసెషన్ వచ్చింది 2008-9 టైంలో. గ్రేట్ రిసెషన్ వచ్చినప్పుడు అనేక గొప్ప దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం గ్రోత్లో ఉంది, అభివృద్ధిలో ఉన్నది. ఎందుకని? అది బికాజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఈ దేశం అనేటువంటిది
అభివృద్ధి చెందడానికి ప్రగతి వైపు వెళ్ళడానికి భారత రాజ్యాంగం అన్ని రకాలుగా అన్ని అవకాశాలని ఈ రాజ్యాంగం కల్పిస్తూ ఉన్నది. అసలు ఈ దేశం ఈనాటికి ఇంత సమైక్యంగా ఉన్నదంటే భారత రాజ్యాంగమే గొప్పతనం. రాజ్యాంగం యొక్క గొప్పతనమే అది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విజన్ అది. ఎందుకంటే ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. 7,600కు పైగా కులాలు భారతదేశంలో ఉన్నాయి. కొన్ని వందల మతాలు ఈ దేశంలో ఉన్నాయి. అనేక భాషలు ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో రాష్ట్రాలే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అనేక జాతులు ఉన్నాయి, అనేక వేషధారణలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఏ దేశంలో లేనంత వైరుధ్యం, భిన్నత్వం భారతదేశంలో ఉంది. ఇంత భిన్నత్వం ఉన్నా కానీ, ఎంత వైరుధ్యం ఉన్నా కానీ ఈ దేశంలో ఈనాటికి ప్రజాస్వామ్యం ఉంది అంటే, ఈనాటికి ఈ దేశం సమైక్యంగా ఉన్నది అంటే అది అంబేద్కర్ యొక్క విజన్, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం మీకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగం ఇప్పుడు భారతదేశం యొక్క రాజ్యాంగం. దీంట్లో ఎటువంటి పొరపాటు లేదు. ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే అది రాజ్యాంగాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి తప్ప వాళ్ళ హక్కులు అడుగుతారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప. బీసీలు కులగణన చేయడం తప్పు కాదు కేసీఆర్ గారు, అది చాలా అవసరం కూడా. ఈ దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఈ జనాభా లెక్కల సేకరణ జరిగేటప్పుడు బీసీల జనాభా కూడా తీసుకోవచ్చు. దీనికి కొత్త రాజ్యాంగం కాదు కదా, రాజ్యాంగ సవరణ కూడా అవసరంలే. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని బీసీల జనాభా కూడా లెక్కిద్దామని చెప్తే సరిపోతుంది. బీసీల జనాభాని ఈజీగా తీసుకురావచ్చు. అది తీసుకురావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మీ కాన్సెప్ట్ కరెక్టే, కానీ దానికి రాజ్యాంగాన్ని, కొత్త రాజ్యాంగాన్ని రాయవలసినటువంటి అవసరం ఏ కోసన లేదు. రెండవది, భారత రాజ్యాంగం ఎక్కడా కూడా బీసీల యొక్క కులగణన చేయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? లేదు కదండి. నెక్స్ట్, బీసీల పట్ల పాలకులు ఎట్లా విఫలమయ్యారనే దానికి ఆర్టికల్ 340 ఒక ఉదాహరణ. 1950వ సంవత్సరంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి బీసీ రిజర్వేషన్ల కోసం ఒక ఆర్టికల్ పెడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ దేశంలో 40 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ గారు. కాబట్టి చేయండి బీసీల కులగణన, ఒక డెసిషన్ తీసుకోండి సరిపోతుంది. రాజ్యాంగ సవరణ అక్కర్లే, కొత్త రాజ్యాంగం రాయవలసిన అవసరం అక్కర్లే. దళిత సంఘాలకి సంబంధం రాజ్యాంగానికి ఎందుకు సంబంధం లేదు కేసీఆర్ గారు? దళిత సంఘాలకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త జీవరాశికి రాజ్యాంగంతో సంబంధం ఉంది. ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి, ప్రతి చెట్టుకి కూడా రాజ్యాంగంతో సంబంధం ఉంది. ఆ మాటకు వస్తే ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడినప్పుడల్లా ముందుండి స్పందించేది, పోరాటాలు చేసేది దళిత సంఘాలే. నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం తప్ప వద్దంటున్నావా? అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని ఎంతో కోరుకున్నారు. దానికోసం ఎన్నో పోరాటాలు చేశారు. కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు కాకుండా ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీలే ఓట్లు వేసుకునే విధంగా ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఒక రాజ్యాంగ సవరణ చేయండి, చట్టం తీసుకురండి. మీరు 100% బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఆయన ఆశయాల్ని మీరు ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నా వైపు నుంచి మీకు ఒక విన్నపం, మీరు 70,000 పుస్తకాలు చదివినటువంటి మహాజ్ఞానులు, మీరు చదివినటువంటి 70,000 పుస్తకాలకి భారత రాజ్యాంగాన్ని కూడా కలపండి. 70,000 ఒక్కో పుస్తకంగా భారత రాజ్యాంగాన్ని కూడా సమగ్రంగా మీరు అధ్యయనం చేయాలనేటువంటిది నా యొక్క విన్నపం. కాబట్టి అప్పుడు రాజ్యాంగం ఎలా ఉంది, దాంట్లో ఏ మార్పులు చేయాలి, ఏం చేయాలి, మార్చాలా, అవసరం ఉందా లేదా అనేటువంటిది అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, రెండవది, అత్త మీద కోపం మీద దొత్త మీద చూపించినట్టు ఎవరి మీద ఉన్న కోపాన్ని భారత రాజ్యాంగం మీద చూపించడం కూడా మంచిది కాదు. ఎవరినో బదనాం చేయడానికి భారత రాజ్యాంగాన్ని బదనాం చేయడం మంచిది కాదు. ఇది దేశానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రమాదకరంగా తయారవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలనుకునేవారు భారత రాజ్యాంగం మీద విషం చిమ్మేవారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగం ఎంతకాలం సురక్షితంగా ఉంటుందో అంతకాలం ఈ దేశం సురక్షితంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1949 నవంబర్ 25వ తారీఖున తుది హెచ్చరికలో రాజ్యాంగ పరిషత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. విభిన్న సిద్ధాంతాలతో రాజకీయ పార్టీలు అవతరిస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు కానీ తమ యొక్క రాజకీయ సిద్ధాంతాలని ఈ దేశం మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తే ఈ దేశం యొక్క స్వాతంత్రానికి భంగం కలుగుతుంది. మరోసారి ఈ దేశం స్వాతంత్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించారు. అంతేకాకుండా ఈ దేశ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు చివరి రక్తబొట్టు వరకు పోరాడాలని చెప్పేసి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కాబట్టి మనం ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే, దేశ స్వాతంత్రానికి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలి అంటే ఈ రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి అన్ని విధాల అనువైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రాజ్యాంగం మార్చాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా ముందుగా భారత రాజ్యాంగాన్ని సమూలంగా అధ్యయనం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. దాన్ని అధ్యయనం చేస్తేనే రాజ్యాంగం ఏంటి, దాని యొక్క విలువ ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. జై భీమ్, జై హింద్.